హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి మార్నింగే ఇలా చూపిస్తుంది ఎప్పుడు లేనిది అని చెప్పి చూస్తున్నారా? నేను కూడా చాలానే ట్రై చేశానండి దీన్ని తాకూడదు తినకూడదు అని చెప్పేసి. కానీ దీని పని పడిందనమాట. నాకు ఇవాళ అసలు బుద్ధి అవ్వలేదనమాట. బ్యాక్ పెయిన్ చాలా అంటే చాలా వచ్చేసింది. నాకు ఇంకా ఏం చేయాలో తెలియక అంటే నేను అప్పటికప్పుడు ఏదైనా నొప్పి వస్తే కానీ చేసుకోననమాట. ఇంకా సేమ్ అలానే దీన్ని పక్కన పెట్టేశాను. నార్మల్‌గా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాననమాట. నేను అలానే తినేస్తాను, పాలల్లో కలుపుకొని తాగను అని చెప్పేసి. ఇంకా బ్యాక్ పెయిన్ హెవీగా వచ్చేసరికి ఇంకా పాలల్లో అన్నా మిక్స్ చేసుకొని తాగితే కొంచెం కాల్షియం అన్నా దొరుకుతదని చెప్పేసి నేను ఇలా తాగుతున్నానండి. అంటే నేనెప్పుడూ ఇలా తాగలేదనమాట. డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది గానీ ఇంతవరకు ఒక్కసారి కూడా మిల్క్‌లో నేను కలుపుకొని తాగిందే లేదు. ఇంకా ఇవాళ ఎలాగైనా సరే తాగేద్దాం అని చెప్పేసి తాగుతున్నానండి. నార్మల్‌గా చెప్పాలంటే నాకు మిల్క్ అస్సలు పడదు. అలవాటు కూడా లేదండి. మా అమ్మకి అలవాటు లేదు. ఇంకా మా అమ్మ నాకెలా అలవాటు చేస్తది, అలా నాకు అలవాటు లేదనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి నేను మిల్క్ తాగను. అలానే మిల్క్‌లో ఏదైనా ఇలా పౌడర్స్ ఏదన్నా కలుపుకొని తాగాలి అని చెప్తే అస్సలు తాగను. ఇంకా చింటూ, బిట్టు ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం ఏదోలా వాళ్ళ కోసమన్నా సరే తాగాలి తప్పదు అన్నట్టు తాగేదాన్ని. ఇంకా ఇవాళ ఖచ్చితంగా తాగాల్సొచ్చిందండి. ఇంకా తాగుదాము అని చెప్పేసరికి ఇంకా బిట్టు అయితే నాతోనే ఉన్నాడనమాట. ఇంకా నేను ఏదన్నా తాగుతున్నానంటే, తింటున్నానంటే ఇంకా నోట్లో వేలేసి చూస్తాడనమాట. ఇంకా అలా చూస్తున్నాడండి. ఇంకా బిట్టు కూడా కావాలని చెప్పేసి అయితే కాసేపయితే మారం చేశారు. ఇంక నేనైతే ఇంక వాళ్ళకి టిఫిన్ టైం అనమాట. అందుకే ఆకలికి ఏదో ఒకటి తినాలి అనిపిస్తది కదా పిల్లోలకి. ఇంక అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మా అమ్మ అయితే నైటే నానబెట్టి పిండైతే రుబ్బి పెట్టేసిందండి. ఇంకా ఆ దోసలైతే వేసిద్దాము అని చెప్పేసి నార్మల్‌గా టిఫిన్‌కి ఇడ్లీయో, దోసో ఏదైనా సరే నార్మల్‌గా రైస్ అయినా గానీ ఆ టైంకి పెట్టేయాలి అన్నట్టు పెట్టేస్తామండి. ఇంకా ఇవాళ అయితే దోసలు పెడదామని చెప్పేసి దోసలైతే వేస్తున్నాను నేనైతే. ఇంకా ఇవాళ దోసలైతే బాగా పులిసాయండి. ఇప్పుడు కొంచెం చలికాలం కదా! అంటే చలికాలంకి మిస్ అయింది, ఎండాకాలంకి మిస్ అయిందండి. ఎందుకలా అన్నానంటే కొంచెం వీడియో మధ్యలో అయితే చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఏ పని ఎలాగున్నా సరే ఫస్టు పిల్లలిద్దరికీ తినిపిచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారండి. ఇంక వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటే నేను హ్యాపీ అనమాట. ఇంకా అప్పటికే ఒక 9:00 ఆ మధ్య అయిపోతుంది. ఇంకా చింటూ, బిట్టూకైతే తినిపిచ్చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి ఆ తర్వాతయితే తింటాననమాట. ఇంకా వీళ్ళిద్దరికీ తినిపిచ్చే ప్రాసెస్ చాలా అంటే చాలా గజిబిజిగా, ఇంకా అలానే కొంచెం ఇరిటేటింగ్‌గా, కొంచెం ఫన్నీగా ఇలా ఉంటుందనమాట. వీళ్ళకైతే తినిపిచ్చే టైంలో. ఇంకా నార్మల్‌గా అయితే ఇద్దరం కదా! నేను ఇంకా మా అత్తమ్మ ఇద్దరు ఒక్కోరినెత్తుకొని బయట వెళ్ళేసి దాన్ని దీన్ని చూపిచ్చుకుంటూ అంటే కాకుల్ని, కోళ్ళని, కుక్కల్ని ఇలా చూపిచ్చుకుంటూ తినిపిస్తామండి. కానీ ఇప్పుడు మా అత్తమ్మ కొంచెం వర్క్‌లో ఉంది కాబట్టి ఇంక నేనే ఇద్దరికీ తినిపిస్తున్నాను. ఇంక నేనొక్కదాన్నే ఇద్దరికీ తినిపిచ్చాలంటే ఖచ్చితంగా ఇలా కూర్చొని పెట్టుకొనే తినిపిస్తాననమాట. నార్మల్‌గా చెప్పాలంటే ఇలా కూర్చొని పెట్టుకొని తినిపించడే అలవాటే చాలా మంచిదండి. ఇంకా బయట తిప్పుతూ తినిపిస్తే ఇంకా అలవాటే వేరనమాట. ఎప్పుడు చూసినా బయటే తినిపించాల్సుంటుంది. ఇంకా హితం గూడా వచ్చి కాసేపయితే కూర్చొని ఆ అమ్మాయి కూడా తినింది. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే తింటది, లేకపోతే లేదు అన్నట్టు. ఇంకా అడిగినప్పుడు ఖచ్చితంగా వేసిచ్చేయాల్సిందే. ఇంకా నేనైతే వాళ్ళకిద్దరికీ తినబెట్టేసి పడుకోపెట్టేశాను. ఇంకా పడుకోపెట్టేసిన తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి. అంటే స్నానం చేసి వచ్చాననమాట. నిజం చెప్పాలంటే ఊరు నుండి వచ్చిన తర్వాత నుండి నాకైతే వీడియో అస్సలు తీయబుద్దే కాలేదండి. అంటే నేను నార్మల్‌గా బయట వెళ్ళింది ఇంకా గుడికి కానీ, టెంపుల్స్ కానీ, ఏదైనా రెస్టారెంట్‌కి కానీ, ఏదైనా హోటల్‌కి అలా వెళ్ళిందే వీడియో తీసుకొని బాగా అలవాటనమాట. అంటే ఊరికి వెళ్ళి రావడం, వెళ్ళడం ఇలాంటి వీడియోస్, జర్నీ వీడియోస్ ఎక్కువగా తీస్తుంటాను కదా! ఇంకా అదే అలవాటయిపోయింది. ఇంకా ఇంకోటేంటంటే ఇంట్లో ఉండి నేను మాత్రం ఏ పని చేసుకోనండి. ఇంకా అందువల్ల నేను ఏది క్లారిటీగా పెట్టలేకపోతున్నాను వీడియోసు. అందుకనే నేను ఇంట్లో ఉంటే ఏ వీడియో పెట్టాలా అని చెప్పేసి బాగా తెగ ఆలోచిచ్చేస్తాననమాట. ఇంకా నేనే అంటే నాకంటూ నేను వర్క్ చేసుకుంటుంటే అది చూపించగలను. కాకపోతే నేనేం వర్క్ చేయను కాబట్టి ఇంకా ఎలా చేయాలి వీడియో అని చెప్పేసి కొంచెం డైనమాలోనే ఉంటానెప్పుడూ. ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి.
అప్పటికే పిల్లోళ్ళు పడుకొనే ఉన్నారనమాట. ఇంకా అందుకోసమని చెప్పేసి నేను ఫాస్ట్‌గా రెడీ అయిపోతున్నాను. నార్మల్‌గా చెప్పాలంటే స్నానం చేసుకోవడానికి కూడా టైం ఇవ్వరు. అస్సలా ఆ టైంలో ఇంకా స్నానం చేసి వచ్చిన వెంటనే పిల్లోల్ని ఎత్తుకోవాల్సుంటుంది. ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. పిల్లలిద్దరూ అయితే లేచేశారండి. కాకపోతే మా అత్తమ్మ చూసుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూని చూసుకుంటుంది కదా అని చెప్పేసి నేను హితమ్‌నైతే రెడీ చేస్తున్నానండి. హితీకి కూడా పిల్లోలకి స్నానం చేపించినప్పుడే చేపిచ్చాల్సింది. కాకపోతే ఇప్పుడేంటంటే ముగ్గురికి ఒకేసారి స్నానం అంటే కొంచెం లేట్ అయిపోతుందండి. అంటే ఇద్దరు పిల్లోలకి స్నానం చేపిచ్చి వాళ్ళకంతా రెడీ చేసేసరికి హితమ్మకి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ టైం అయిపోతే ఇంకా అప్పుడు స్నానం చేపిస్తే కొంచెం కోల్డ్ అవుతుందని చెప్పేసి నేనైతే అంటే ఒక 2, 3 డేస్ నుండి ఫస్ట్ హితమ్‌కి అంటే ఒక 2:00 ఆ మధ్య హితమ్‌కైతే స్నానం చేపిచ్చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక 4:00కి ఆ మధ్య అయితే చింటూ బిట్టుకైతే స్నానం చేపిస్తానండి. హితం ఎందుకో తెలీదు ఇవాళ చాలా అంటే చాలా కొంచెం ఏడుస్తూనే ఉన్నట్టు ఉందనమాట. ఇంకా ఆ అమ్మాయిని కూల్ చేయడానికి నేనేదేదో చెప్తున్నాను కానీ, ఆ అమ్మాయి నవ్వినట్టు, ఏడ్చినట్టు 2 కలిపి ఒకే ఫేస్‌లో పెడుతుంది. మీరు గమనిస్తున్నారు కదా! ఎందుకో తెలీదు. ఊరికే ఏడుస్తూనే ఉందనమాట. ఇంకా కూల్ చేయడానికి నేనిలా మాట్లాడుతూ ఉన్నానండి. హితికేంటంటే బొట్టు పెడతాం కదా! అది ఆ అమ్మాయికి నచ్చిందే పెట్టాలి. ఇంకా బట్టలు కూడా ఆ అమ్మాయికి నచ్చినవే వేసుకోవాలనమాట. మనం కాదు, కూడదు అంటే ఇలా ఏడుస్తూనే ఉంటది. ఇంకా నేనివాళ బొట్టు ఇలా పెట్టానని, ఇంకా అలానే టీ షర్ట్ వేరేది వేశానని చెప్పేసి కొంచెం అలుగుతూ, ఏడుస్తూ ఉందనమాట. ఇంకా కూల్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నా సరే, హితి అస్సలు పట్టించుకోదు. ఆమె పనిలో ఆమె ఉంటదనమాట. ఫైనల్లీ ఎలాగోలా రెడీ చేసేసానండి హితిని. ఇంకా కాసేపయితే పడుకోపెట్టేయాలి. లేకపోతే ఇలానే ఏడుస్తూనే ఉంటదనమాట. కానీ ఏంటో పడుకోనే లేదు. ఇంకా చింటూ, బిట్టునైతే మా అత్తమ్మ అంటే బయట కూర్చొని వాళ్ళైతే ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి హితిని ఒక్కదాన్నే చూసుకోవాలి. హితినైతే రెడీ చేసేసానండి. కానీ అప్పటికే చూస్తున్నారు కదా! ఏడుస్తూనే ఉందనమాట. నా దగ్గర వచ్చి పడుకో అని చెప్పేసి. నిజానికి చెప్తున్నాను. ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ పుట్టినప్పుడు చాలా గారాబం అనమాట హితిక. ఇంకా ట్విన్స్ పుట్టిన తర్వాత కొంచెం అంటే వేరే అయిందండి. నేనెంతో ట్రై చేస్తున్నాను కానీ హితిని చూసుకోవడానికి కొంచెం నాకైతే టైమే దొరకట్లేదండి హితిని మాత్రం చూసుకోవడానికి. ఇంకా అమ్మాయి దగ్గరకొచ్చినా సరే ఈ చింటూ బిట్టు ఉండడం వల్ల మనస్తృప్తిగా హితిని దగ్గరికి తీసుకోలేకపోతున్నానండి. వీళ్ళు పుట్టడం వల్ల. అంటే వాళ్ళ తప్పు కాదులేండి. నేనేం చెప్తున్నానంటే ఎవరికైనా సరే ఫస్ట్ బేబీ ఉండి ఆ తర్వాత సెకండ్ బేబీ పుట్టిన తర్వాత సమానంగా చూసుకోవాలండి ఖచ్చితంగా. కానీ ఒక్కోసారి మనకి కుదరదనమాట. ఇంకా పిల్లోలు చాలా ఏడుస్తారు కాబట్టి ఇంకా ఫస్ట్ బేబీని కొంచెం అవాయిడ్ చేస్తూ వస్తాం. ఇంకా దాంతోటి మనకి, వాళ్ళకి కొంచెం చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేస్తది. ఇంకొక్కోసారి తలుచుకుంటే కొంచెం బాధేస్తదండి దీంతో. ఇంకెందుకంటే ఇంకా ఒక్కోసారి మనకి బెమ్మాయి పిలిచినా గాని రాదనమాట హితి. నాకు చాలా సార్లు బెమ్మాయి పిలిస్తే అమ్మాయి రాదండి. అమ్మాయి బెమ్మ అంటే అమ్మాయికి ఇష్టముండి వస్తేదా తప్ప నేను పిలిస్తే రాదనమాట. ఇప్పటికీను మా అత్తమ్మ దగ్గరే పడుకొని అలవాటనమాట హితికి. ఇక్కడ వస్తే అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అత్తమ్మ దగ్గర పడుకుంటది. లేకుంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ దగ్గర పడుకుంటదండి. నార్మల్‌గా నా దగ్గర పడుకుందురా అని చెప్తే కూడా రాదనమాట. అప్పుడు కొంచెం బాధేస్తా ఉంటది. ఇంక ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడే కాదండి, నా డెలివరీ అప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నాకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది హితమ్మ అని చెప్పేసి నేనిక్కడుంటే అక్కడికి పంపించేసేదాన్ని, అక్కడుంటే ఇక్కడికి పంపించేసేదాన్ని. నేను చేసిన తప్పదే. ఇక్కడికి పంపియకుండా ఉండాల్సింది. నేనెక్కడుంటే అక్కడే పెట్టుకొనుంటే ఇప్పుడు అంత గ్యాప్ వచ్చేది కాదు నాకు, హితికి అని నాకిప్పుడు అనిపిస్తుందండి. మీకు ఎవరైనా సరే ఫస్ట్ బేబీ ఉంటే ఖచ్చితంగా అస్సలు అవాయిడ్ చేయొద్దండి. వాళ్ళని నాకు తెలిసినంత మాత్రాన పుట్టబోయే బేబీనో, లేకపోతే పుట్టిన బేబీ కంటే ఫస్ట్ బేబీనే కొంచెం బాగా కేర్ తీసుకొని చూసుకుంటే మంచిదని నా ఒపీనియన్. నేను చేసిన తప్పు అదేనండి. మీరు మాత్రం ఈ తప్పు అస్సలు చేయొద్దు. మనకి, వాళ్ళకి చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేస్తది. అది ఒక తల్లికి, బిడ్డకి మాత్రమే తెలుసు. ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంకిక్కడ చూడండి మా హస్బెండ్ అయితే ఆఫ్టర్‌నూనే వచ్చేసారు ఇవాళ షాప్ నుండి. ఇంక వచ్చిన వెంటనే చింటూ, బిట్టు అయితే బాగా చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇంకా మీకు తొందరలోనే ఒక న్యూస్ అయితే చెప్తానండి. దాని తాలూకు చిట్టి అనమాట. అంటే పేపర్ అనమాట. దానికి సంబంధించిన పేపర్ అయితే ఐటెమ్స్ ఏమేం కావాలి, ఎన్ని కావాలి అని చెప్పేసి
రాపించుకొని తీసుకొచ్చారు. ఇదొక 2-3 డేస్‌లో జరగబోతుందండి. అది ఏంటా అని చెప్పేసి నేనైతే వీడియోలో చెప్తాను. ఇంకా అది తెచ్చి అంటే మా హస్బెండ్ అయితే చెప్పారనమాట. ఏవేవి ఉన్నాయి, కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూడమని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ నాకు దాని గురించి క్లారిటీగా నాకు తెలీదు. నాకు క్లారిటీగా తెలీదు అని చెప్పే విషయం మా హస్బెండ్‌కి తెలీదనమాట. అందుకోసమే నన్ను చూడమంటున్నారు. ఒకవేళ క్లారిటీగా నాకు తెలీదు అని చెప్పి మా హస్బెండ్ తెలిస్తే నా దగ్గరికి అస్సలు ఇవ్వరు. ఇంకా నేను ఆఫ్టర్‌నూన్ అంటే మార్నింగ్ నుండి దోసలే తింటున్నాం కదా! రైస్ తినకపోతే అసలు కడుపు నిండినట్టు కూడా ఉండదండి. ఇంకా దోసలు కూడా కొంచెం ఎక్కువ అయితే తినకూడదనమాట గ్యాస్ట్రిక్ అని. ఇంకా నేనైతే రైస్ అయితే చేసుకున్నాను. ఆ రైస్ తినంగానే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. అసలా అంటే ఎండాకాలం కదా ఇది. సడెన్‌గా వర్షం పడేసరికి ఇది ఏ కాలమో కూడా అర్థం అవ్వట్లేదు. అట్లుందండి పరిస్థితి. ఇంకా చూస్తున్నారు కదా! నార్మల్‌గా చాలా అంటే చాలా ఏం పడట్లేదు కానీ నార్మల్‌గా పడుతూనే ఉందనమాట. నేనొకసారి బయటకు కూడా వెళ్ళొచ్చానండి. ఆ చినుకులు పడేది కూడా మన మీద పడట్లేదు. ఎక్కడో పడిపోతున్నాయి. గాలికి వెళ్ళిపోతున్నాయన్నమాట చినుకులు కూడా. ఇంకా అలా పడుతున్నాయండి. చాలా సేపు పడ్డాయి కానీ మరీ అంతేం పడలేదు అని నాకనిపించింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! మీరే చెప్పాలి ఎలా పడిందో లేదా అని చెప్పేసి. ఇంత మాత్రం బట్ట తడుపు అయితే పడిందనమాట వర్షము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా పడిందండి. అంటే అమ్మ వాళ్ళ ఊర్లో కూడా పడిందనమాట. అక్కడ వాటర్ అయితే వెలవపోతాయి కదా! అంత మాత్రం పడ్డాయంట. ఇంకిక్కడైతే ఇంత మాత్రం పడ్డాయండి. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! వర్షం వచ్చేసరికి ఆడేసుకుంటుంది. నార్మల్‌గా ఈ వర్షానికి మనం అసలు తడనే తడకూడదండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఎండలో అయితే ఎండింటాం కదా! అంటే ఎండకి వెళ్ళి వచ్చింటాం కదా! ఇంకా ఈ వర్షంలో తడిస్తే ఖచ్చితంగా ఫీవర్ అయితే వచ్చేస్తదండి. ఇంకా మా బిట్టు గూడా ఆడుకుంటున్నాడు ఈ వర్షంలో. అంటే సొల్లు కొడతది కదా! అంటే ఒక సైడ్ నుండి ఇంకో సైడ్‌కి గాలి వీచినప్పుడు వచ్చి చినుకులు పడతాయి కదండీ! ఇంకా అలా పడుతున్నాయన్నమాట. ఇంకా ఆ గాలికి చెయ్యయితే పెట్టి ఆడుకుంటున్నాడు బిట్టు కూడా. ఇంకా నేను తిన్నాను కదా! ఇంకా రైస్ అయితే వేడిగానే ఉందండి. ఇంకా ఎట్లో ఆఫ్టర్‌నూన్ టైం కదా! ఆఫ్టర్‌నూన్ అంటే 3:30 ఆ మధ్య అయిపోయిందిలెండి. ఇంకా ఎప్పుడైనా సరే పిల్లలకి కాస్త తినిపిస్తూ ఉంటే నాకు సేఫు. ఇంకా ఫీడింగ్‌కి ఎక్కువ రారన్నమాట. అందుకనే కాదులెండి. అంటే వేడి వేడిగా అయినప్పుడల్లా పెడతా ఉంటాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఖచ్చితంగా వేడి వేడిగా చేసి పెడతాము. ఇంకా అందులో భాగంగానే ఇప్పుడు ఎలానో చేశాను కదా! వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం కారము, ఉప్పు తగ్గించేసాననమాట. అందుకోసం అని చెప్పి వీళ్ళకి పెడదాము. ఫస్టు బిట్టు అయితే లేచాడండి. అందుకోసం బిట్టుకైతే పెడుతున్నాను. చింటూ ఇంకా లేవలేదు. నేను కెమెరా పెట్టుకొని తినిపిస్తూ ఉంటే హితి ఆడుకుంటూ ఉందనమాట. ఏంటోనండి ఆ ఊరు నుండి ఈ ఊరికి, ఈ ఊరు నుండి ఆ ఊరికి అలా వెళ్ళి వచ్చేస్తే కొంచెం అలవాట్లు కూడా చేంజ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. అమ్మ వాళ్ళ ఊర్లో ఒక 15 డేస్ అయితే ఉండి వచ్చాను కదండీ! అలవాట్లయితే కొంచెం చేంజ్ అయ్యాయి. అందుకోసమనే చెప్తున్నాను. ఇంకా నేనైతే బిట్టుకైతే తినిపిస్తున్నానండి. చింటూ అయితే ఇంగా లేవలేదనమాట. మా హితమ్మ మాత్రం అస్సలు మామూలుగా గొడవ చేయదనమాట. అసలు ఎట్లా చేస్తదంటే, పక్కన వాళ్ళకైతే విసుగొచ్చేసి, కోపమొచ్చేస్తది. ఇంక అంతలా చేస్తది. కానీ హితి చేసేది కొంచెం కామెడీగానే ఉంటదనమాట. ఇంకైతే ఇలా ఆడిపిస్తూ ఉంటది. నిజంగా చెప్తున్నానండి. నాకంటే హితినే బాగా ఆడిపిస్తది. హితినే బాగా చూసుకుంటది పిల్లోళ్ళిద్దరిని. ఇంకా బాగా ఆడిపిస్తుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! తినిపియడంలోనూ అంతేనండి సేమ్. చాలా బాగా చూసుకుంటది హితి మాత్రం. ఇంకా మా హస్బెండ్ చెప్పాను కదా! షాప్ నుండి వచ్చారని చెప్పేసి, ఇంకా పడుకొని లేసి ఇప్పుడే వచ్చారనమాట. నేను వీడియో ఆన్ చేసింది మా హస్బెండ్‌కైతే అస్సలు తెలియనే లేదు. ఒకవేళ తెలిసినా కూడా మా హస్బెండ్ ఏంటంటే, కట్ చేసేస్తుందిలే నేను వచ్చిన పార్టు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ మధ్య నేను అస్సలు కట్ చేయనండి. ఎందుకో పెట్టేస్తున్నాను అలానే. ఇంకా ఇది ఈవినింగ్ టైం అనమాట. 4:35 అలా అవుతుంది. ఇంకా అప్పుడైతే ఎర్రనీళ్ళు ఉంటాయి కదా! ఇంకా వాటినైతే తాగుతున్నారు. నాకైతే ఇలా ఎర్రనీళ్ళు తాగడం ఇష్టం లేదు కానీ, అందులో ఉంటది కదా కొబ్బరి, ఇదంటే చాలా ఇష్టమండి. ఇలా ఉండాలనమాట. ఈ అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కడ ఎతికినా సరే ఇలాంటి కాయ అసలు దొరికేదే కాదండి. ఉత్తి వాటర్ ఉంటాయి తప్ప దాంతో ఇలా కొబ్బరైతే అస్సలే ఉండేదే కాదు. ఇంకా నేను వెతికి ఆశ అయితే చచ్చిపోయేది కానీ నాకైతే అది దొరికేది కాదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా ఉండాలి నాకైతే. అంటే ఇలా తింటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా హస్బెండ్ దగ్గర తింటున్నారు కదా! ఇలా వాటర్
వాటర్గా ఇలా ఉన్నా కూడా పర్లేదు, కానీ మా హితం తింటున్నదైతే కొంచెం బాగుంటుందండి తినడానికి. ఇంకా ఈవినింగ్ టైం కదా, చింటూ బిట్టు ఇలా ఆడుకుంటున్నారు. వీళ్ళనైతే అస్సలు పట్టలేకపోతున్నాం అనమాట. ఇంకా ఎప్పుడు చూసినా వచ్చి మిందనే ఉంటున్నారు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా సైకిల్ అయితే పెట్టేశానండి. ఇదైతే హితమ్మ సైకిల్. హితికి అంటే షాప్ ఉన్నప్పుడు, అంటే షాప్ ఇప్పుడు కూడా ఉందిలేండి, షాప్లో అంటే మొబైల్సే ఎందుకు, ఇలా సైకిల్స్ కూడా పెడితే అక్కడ వెళ్తాయి కదా అని చెప్పేసి అప్పుడైతే సైకిల్స్ కూడా పెట్టారండి మా హస్బెండ్ అయితే. ఇంకా అప్పుడు ఎత్తుకొచ్చిన సైకిల్ ఇది. ఇది ఒక 9 మంత్స్, ఒక 10 మంత్స్ ఉన్నప్పుడైతే తీసుకొచ్చామన్నమాట ఈ సైకిల్ని. ఇది నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నిందండి. ఇంకా అక్కడ ఉన్నిన రోజులు అక్కడ పెట్టుకుంటాం, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. కార్లోనే కదా ఎత్తి డిక్కీలో వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అలా పెట్టేసి ఎత్తుకొచ్చేస్తాం అనమాట. ఇంకా చింటూ బిట్టు చూస్తున్నారు కదా, మామూలుగా రచ్చరచ్చ చేయట్లేదనమాట. ఇలా సైకిల్ అంటే సైకిల్ కానీ, బైక్ కానీ, కార్ కానీ భలే ఇంట్రెస్ట్ అండి ఈ పిల్లలకి మాత్రం. అంటే హితికి ఇంత ఇంట్రెస్ట్ లేదనమాట. నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, అందుకు చెప్తున్నాను. చింటూ బిట్టులో చింటూకే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఈ బైక్స్ అన్నా, కార్స్ అన్నా చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు తెలిసినంత మాత్రాన వీళ్ళు కొంచెం ఫాస్ట్గానే నేర్చేసుకుంటారు. హితికి సైకిల్ తెచ్చి 9 మంత్స్ ఆ మధ్య తెచ్చిందండి హితి చిన్నప్పుడు. కానీ ఇప్పటి వరకు దాన్ని తొక్కడం కూడా రావట్లేదు హితికి. కానీ చింటూ బిట్టు అప్పుడే పెడల్స్ మీద కాలు వేయడం ఎలాగో కూడా నేర్చేసుకున్నారు. అంత బాగా వాళ్ళైతే అబ్జర్వేషన్ కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అలా ఉందనమాట. హితికి నేను పట్టుకొని కూడా చాలా రోజులే నేర్పించానండి, అస్సలు నేర్చుకోవట్లేదు. ఇంకా ఫస్ట్ పిల్లలు ఎప్పుడు ముద్దే అని చెప్పేసి మా హితి రూపంలో నిరూపణ అయిందనమాట. ఇంకా చింటూ బిట్టు అయితే ఇలా ఆడుకుంటున్నారండి. సైకిల్ కానీ అంటే ఈ సైకిల్ని హితి తొక్కాలి అని చెప్పి ఎత్తుకుని వెంటనే వచ్చేస్తారనమాట. అసలు హితిని అసలు కదలనివ్వరు. ఆ అమ్మాయి అరిచేస్తుంది అనమాట గట్టిగా. ఇద్దరు కుందేలు పిల్లలాగా ఇద్దరు బొరుక్కొని వచ్చేసరికి హితికి ఏం చేయాలో అర్థం కాకుండా గట్టిగా అరిచేస్తుంది. అప్పటికి కూడా వాళ్ళు అస్సలు వదలరండి. నువ్వేమన్నా చేసుకోపో, నేను వచ్చేది వస్తానని చెప్పేసి అక్క మధ్యలో ఉంటే అటు సైడ్ ఒకడు, ఇటు సైడ్ ఒకడు, ఇద్దరు వచ్చి పట్టుకునేస్తారనమాట గట్టిగా, ఎటు కదలనీకున్నా. ఇంకా ఎలాగోలా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని ఇలా పారిపోతూ ఉంటుంది అనమాట సైకిల్ మీద ఎక్కితే ఫాస్ట్గా. వీళ్ళ మధ్యలోకి మా చారు ఒకతండి. ఇంకా ఆ అమ్మాయి వీళ్ళు అందరూ కలిస్తే మా ఇంట్లో రచ్చే ఉంటుంది అనమాట. ఒకే గోలండి, పిల్లల గోల. మాకు మ్యారేజ్ కాకముందు అసలు ఇల్లు ఎంత సైలెంట్గా ఉండేదో దానికి డబుల్ అయిందనమాట సౌండ్ మాత్రం. అంత సౌండ్ ఉంటుంది వీళ్ళ నలుగురు ఒక చోట చేరితే. ఇంకా వీళ్ళ అక్క చెల్లెల ప్రేమకి ఏమి కొదవే లేదండి. కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటూనే ఉంటారు, కానీ ఇలా ప్రేమలు వస్తే మాత్రం ఇద్దరు ఒక్కటైపోతారనమాట. ఇంక ఇలా తినిపించుకుంటూ ఉంటారు. నార్మల్గా చెప్పాలంటే ఈ వీడియోలో కనిపించేది రివర్స్ అనమాట. బయట ఇదినే ఎక్కువ చారుకు తినిపిస్తూ ఉంటది, కానీ ఇక్కడ చారు ఏమో తినిపించేకొచ్చింది. ఇంకా బిట్టు కూడా ఉన్నాడు కదా, బిట్టుకైతే తినిపిద్దామని చెప్పేసి ఇద్దరు అక్కలు అయితే వస్తున్నారు. నువ్వా నేనా అని పోటీ పడుకుంటూ మరీ తినిపిస్తున్నారండి. సేమ్ ఇదే ప్రేమ వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్సలు కొట్టుకోకుండా హ్యాపీగా కలిసి మెలిసి బాధలను కానీ సంతోషాలను కానీ మంచిగా ఇలానే పంచుకుంటూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.